మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తామండి. ఎలా అనిపిస్తుందండి? చాలా బా అనిపిస్తుంది. రోజు చూస్తాం మేము. రోజు చూస్తారా? నైట్ ఒకవేళ చూడకున్నా మళ్ళీ మార్నింగ్ ఖచ్చితంగా చూస్తాం. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. విష్ణు విష్ణుప్రియ చేస్తున్న ఆ లవ్ ట్రాక్ అనేది కరెక్టే అంటారా హౌస్‌లో? కరెక్టే, ఆమెకి ఇష్టం చేసుకుంటుంది ఆమె. తప్పేముంది? ఆమెకి ఇష్టమైనది ఆమె బయట చెప్పుకుంది. తప్పేం కాదు కదా! ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకుంటారంటారా బయటకొచ్చాక? ఏమో ఆ పృథ్వీ బయటికొచ్చిన తర్వాత ఎలా ఉంటాడో మనకు తెలీదు. ఇప్పుడు అన్ని కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చెప్పకుండా ఉన్నాడేమో. బయటికొచ్చినాక ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తాడేమో ఆమెకు అనిపిస్తుంది. అంటే యాక్చువల్‌గా నిన్న అడిగారు ఆల్రెడీ బయట నుంచి వచ్చిన మన అఖిల్ గాని, హారిక గాని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందంటే లేదు ఐ యామ్ గుడ్ ఫ్రెండ్ అంతే అనేసి అన్నారు. కెమెరాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాడు. బయటికెళ్ళినాక వాళ్ళు పర్సనల్‌గా మాట్లాడుకోవచ్చు. అంటే విష్ణు గేమ్ ఆడుతుందంటారా? ఆడుతుంది. గేమ్ గూడా ఆడుతుంది. నార్మల్‌గా ఆయన సైడ్ గూడా కొంచెం ఉంది. అది గూడా కొంచెం తగ్గిస్తే అవుతది. కానీ ఆడుతుంది గేమ్. ఆమె ఇష్టంతో ఆమె గెలవాలని ఉందండి మాకైతే. ఓకే. నిన్న విష్ణుని ఫైనల్ టికెట్ టు ఫైనాలే టాస్క్‌లోంచి తొలగిచ్చారు నిన్న. అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు గానీ, కరెక్ట్ అయితే అనిపించలేదు నాకు. ఓకే. ఇక ఉన్న వాళ్ళలో టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారండి? నబీల్, విష్ణు, ఇంకా నిఖిల్. నిఖిల్. బాగా ఆడుతున్న విష్ణుని చాలా ఒక ఇద్దరు రోహిణి గారు గాని, అలాగే ప్రేరణ గాని కొంచెం కావాలని ఈమెను తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నాం. మీకు అదే అనిపించిందా? అదే అనిపించింది. ఎక్కువగా రోహిణి చేస్తుందనిపిస్తుంది నాకు. ప్రేరణ కన్నా రోహిణి ఎక్కువ చేస్తుందనిపిస్తుంది. అలా ఓ మనిషిని టార్గెట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. రోహిణి ఎక్కువ చేస్తుంది. రోహిణి అసలు గేమ్ అసలు ఆడదండి. విష్ణు అయినా కొంచెం గేమ్ ఆడుతది కానీ, రోహిణి గేమ్ అసలు ఆడదు. నార్మల్‌గా ఆడదు ఆమె అసలు ఏమి. విష్ణు పరిగెత్తేంతగా ఆమె పరిగెత్తి ఆడదు. మేబీ ఆమె లెగ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు కానీ, అట్లా లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు షోలోనే తీసుకోవద్దు. వాళ్ళిష్టం కానీ నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఆమె అసలు ఆడదు కానీ, ఇంకొకళ్ళకి మాత్రం ఖచ్చితంగా పేరైతే పెడతది రోహిణి. విష్ణు ఆడిన దాంట్లో అయితే ఆమె కొంచెం కూడా ఆడదు. ఇప్పుడు విష్ణుప్రియ ఆటో టాస్క్‌లో ఒక వర్డ్ అయితే వాడేసింది. నువ్వు నిఖిల్‌ని ట్రై చేసావు. అక్కడ అవ్వలేదు కాబట్టి పృథ్వీని ట్రై చేసావు అని చెప్పి అలా అంటే ఒక అమ్మాయిని అలా బ్యాడ్ పాయింట్ అనకూడదు. అట్లా అదైతే తప్పు. అలా అనకూడదు. తను నోరు జారింది. ఎందుకంటే పృథ్వీ మీద ఉన్న లవ్‌తో, పృథ్వీ మీద ఉన్న ఫ్రెండ్‌షిప్ ఆ లవ్ మనకి అంతగా క్లియర్‌గా తెలియట్లే కదా! ఆమె ఇష్టపడుతుందంటే అందరికి జనాలకు తెలిసిపోతుంది. ఆమె చెప్పకున్నా సరే, ఆయన మీద ఇష్టంతో ఆ డైలాగ్ వచ్చేసింది ఆమెకి. అది తప్పు, అట్లా వాడకూడదు. మరి ఈ వీక్ ఎవరికి ఓటేసారండి? నేనా విష్ణుకే వేస్తాను. విష్ణుకే వేస్తారా? ఫస్ట్ నుంచి కూడా అంతే. ఓకే. విష్ణు కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.